కులగణనకు గ్రీన్ సిగ్నల్. జనాభా లెక్కింపుతో పాటు కులగణన. ప్రధాని మోడీ అధ్యక్షన కేంద్ర కేబినెట్ కులగణనకు ఓకే. సమావేశ వివరాలు వెల్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్. కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉన్నాయనే ఆరోపణ. కొన్ని రాష్ట్రాలు చేసిన సర్వేలో పారదర్శక లేదంటూ విసురులు. చందనోత్సవంలో పెను విషాదం. శివగిరి పై గోడ కూలి 7 భక్తులు మృతి. 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి. బలమైన పునాది లేదు. నాసిరకంగా పనులు. సింహాచలంలో భారీ వర్షం గాలులు. ఒక్కసారిగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్. సిమెంట్ ఇటుకలు మట్టి కింద నలిగిన భక్తులు. ఒకే కుటుంబంలో 4 మృతి. వారిలో 3 ఏళ్ల కిందటే పెళ్లైన యువజంట. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎగ్రేషియా విచారణ. జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రావా. అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ప్రభుత్వంపై నిందల. సభకు పిల్లల్ని పంపిస్తామని సరిపెట్టుకుంటే విపక్ష నేతగా ఎందుకు? ప్రజలు విపక్షంలో కూర్చోబెడితే బాధ్యత మర్చిపోతారా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయ్యిందా? మనసులో విషం నింపుకున్న జనాన్ని రెచ్చగొట్టే యత్నం. జనం మెచ్చేలా మా పాలన. ఏ పథకాలు ఆపామో చెప్పండి. అసెంబ్లీలో చర్చిద్దాం రండి. మరో 10 ఏళ్లు మాదే అధికారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ కౌంటర్. సభలో నా పేరు ప్రస్తావించే ధైర్యం చేయలేదని ఎద్దేవా. స్థానిక పోరు ఇప్పట్లో లేనట్టే. కులగణనపై కేంద్ర నిర్ణయంతో మరింత జాప్యం. ప్రక్రియ పూర్తి అయ్యేదెప్పుడో, ఎన్నికలు జరిగేదెప్పుడో. కేంద్ర నిర్ణయం మా ఘనతే. పీసీసీ నేత మహేష్. డ్రామాలాడొద్దు, చట్టం చేయండి భారాస. రాష్ట్రంలో కులగణన అశాస్త్రీయం. బీజేపీ.